హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో ఆర్ఆర్సి గ్రూప్ డి కి సంబంధించి 2019 1 lakh పోస్ట్ పడ్డాయి కదా, దానికి సంబంధించి ఏ జోన్లో ఎంతమంది పోస్ట్కి అప్లై చేశారు అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నేను ఇట్లాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఏమేమి జోన్స్లో ఎంతమంది అప్లై చేశారు అన్నది కూడా వీడియో అన్నది చేశాను. బట్ ఏంటంటే అది ఆర్ఆర్బికి సంబంధించింది, ఇది ఆర్ఆర్సి, ఇది మనకి ఆర్ఆర్సి కండక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే సికింద్రాబాద్ బోర్డు, ఒరిస్సా భువనేశ్వర్ బోర్డు ఇట్లా కాదు, ఇది వేరే రకంగా ఉంటుంది. ఇది సౌత్ సెంట్రల్ రైల్వే, నార్త్ సెంట్రల్ రైల్వే ఇలా ఉంటుంది ఆర్ఆర్సి వచ్చేసరికి. సో ఇప్పుడు మనం కంప్లీట్గా ఈ జోన్స్లో ఇప్పటిదాకా ఎట్లా ఫిల్ అయ్యారు అన్న దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, సో దట్ ఇప్పటిదాకా మీరు అప్లై చేయకపోతే మీకు ఒక ఐడియా ఉంటుంది ఏం పోస్టులు, ఎంత కాంపిటీషన్ అన్నది, ఎక్కడెక్కడ ఎంత ఫిల్ అవుతుంది అన్నది మీకు తెలుస్తుంది. వేకెన్సీస్తో పాటు నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి 12th ఏప్రిల్ వరకు చూసుకుంటే మనకి లాస్ట్ డేట్ అన్నది ఉంది. సో 12th ఏప్రిల్ వరకు మీరు అప్లై చేయొచ్చు. ఇప్పుడు దీనికంటే చాలా పెరుగుతాయి అనమాట. లాస్ట్ 4-5 డేస్లో అయితే భయంకరంగా పెరుగుతాయి. సో ఈ వీడియోలో మనం ఇప్పటిదాకా ఎంతమంది అప్లై చేశారు అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి స్టార్ట్ చేసేద్దాం. సో నా పేరు తేజస్ అని మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాంటి మంచి అప్డేట్స్, మీకు యూస్ఫుల్ అప్డేట్స్ అండ్ దాంతోపాటు క్లాసెస్ కూడా రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఛానల్లో కానీ జాయిన్ అయ్యి అక్కడి నుంచి పీడిఎఫ్స్ అన్న డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. లింక్స్ అన్న డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో జాయిన్ అయ్యి చదువుకోండి. సో ఇక మన మెయిన్ మ్యాటర్ చూసుకున్నట్టయితే ఈ బుక్ యాజ్ యూజువల్ మళ్ళీ మనకి మన బుక్ వచ్చేసింది, మ్యాజిక్ బుక్. ఇందులోనే మనకి డీటెయిల్స్ అన్నవి ఉన్నాయన్నమాట, నేను ప్రిపేర్ చేసింది. సో అసలు ఇది ఎట్లా తెలుసుకుంటారు మీరు, అంటే మనం ఎంతమంది ఫిల్ చేశారు ఎలా తెలుసుకుంటారు, ప్రూఫ్ ఏంటని కూడా కొంతమంది అడుగుతున్నారు. సో నమ్మటం అనమాట, అట్లా ఏం కాదులేండి. ఇదేంటంటే మీకు రిజిస్టర్ చేసుకుంటారు కదా, రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీకు ఒక రిజిస్టర్ నెంబర్, అంటే అప్లై చేసినప్పుడు మీకు ఒక రిజిస్టర్ నెంబర్ ఉంటుంది కదా. సో దాన్ని బేస్ చేసుకుని దానిలో ఉన్న డిజిట్స్లో మనకి తెలుస్తుంది అనమాట ఎంతమంది అప్లై చేశారు అన్నది. సో దాన్ని బేస్ చేసుకుని ఇది మనం ప్రిపేర్ చేసాం. సో ఇప్పుడు నేను ఇది చేసే టైంకి, అంటే ఇది March 31st నేను ఇది వీడియో అన్న షూట్ చేస్తున్నాను. సో ఆ టైంకి ఎంతమంది అప్లై చేశారు అన్నది ఇప్పుడు నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో ఇందులో కొన్ని జోన్స్కి వచ్చేసరికి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, కొన్ని ఏంటంటే మనం అంటే ఎన్ని ల్యాక్స్లో అప్లై చేశారు అన్నది మాట్లాడుకుందాం, ఎందుకంటే మన వాళ్ళు తక్కువ అప్లై చేస్తారు అక్కడ. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే హైయెస్ట్ ఎక్కడ అప్లై చేశారంటే నార్దర్న్ రైల్వేస్కి అప్లై చేశారనమాట. సో అది వచ్చేసరికి ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. సో ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ నార్దర్న్ రైల్వేస్లో మనకి 1353 వేకెన్సీ పోస్ట్స్ ఉన్నాయి. సో దానికి అరౌండ్ 6.9 lakhs మనకి అప్లై చేశారనమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 699,247, అంటే 6,99,247 పీపుల్ అప్లై చేశారు. ఇది వచ్చేసరికి నార్దర్న్ రైల్వేస్కి సంబంధించి ఢిల్లీ హెడ్ క్వార్టర్స్. సో మనకి నెక్స్ట్ చూసుకుంటే ఈస్టర్న్ రైల్వేస్, అంటే కోల్కతా, ప్యూర్గా కోల్కతా, అంటే కోల్కతా హెడ్ క్వార్టర్స్గా 2 ఉన్నాయి మనకి జోన్స్. ఇది ఈ ఈస్టర్న్ రైల్వేస్ అన్నది ఏంటంటే కంప్లీట్ ఓన్లీ కోల్కతానే, ఓకేనా. సో ఇందులో చూసుకుంటే మనకి 4.2 lakhs ప్లస్ మెంబర్స్ మనకి అప్లై చేశారు. ఎగ్జాక్ట్గా చూసుకుంటే 4,28,142 పీపుల్ మనకి అప్లై చేశారు. ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే 1,873 ఉంది మనకి. సో 10,873 ఉంది మనకి వేకెన్సీస్. సో ఇది మనకి ఈస్టర్న్ రైల్వేస్కి సంబంధించి. వెస్టర్న్ రైల్వేస్ చూసుకున్నట్టయితే మనకి వెస్టర్న్ రైల్వేస్ అంటే ఇది గుజరాత్లో మనకి అహ్మదాబాద్ బోర్డు కనుక ఉంది కదా, దానికి అప్లై చేయాలనుకున్న వాళ్ళు దీనికి చేసుకోవచ్చు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ముంబైలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మీకు 3.4 lakhs ప్లస్ పీపుల్ మనకి దీనికి అప్లై చేశారు ఈ వెస్టర్న్ రైల్వేస్కి. అండ్ ఇందులో వేకెన్సీస్ చూసుకుంటే మనకి 10,734 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది మనకి వెస్టర్న్ రైల్వేస్కి సంబంధించి. సో మీరు కనుక చూసుకున్నట్టయితే సదరన్ రైల్వేస్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సదరన్ రైల్వేస్ అంటే చెన్నై హెడ్ క్వార్టర్స్. సో చెన్నై హెడ్ క్వార్టర్స్లో ఎంతమంది అప్లై చేశారంటే 4.6 lakhs పీపుల్ అప్లై చేశారనమాట. సో అప్రాక్సిమేట్గా 4.6 అంటే కరెక్ట్గా చెప్పాలంటే 4,68,723 పీపుల్ అప్లై చేశారు నేను ఈ వీడియో చేసే టైంకి. అండ్ దీనిలో వేకెన్సీస్ వచ్చి 9,579. సో 9,579 పోస్ట్స్ అన్న ఉన్నాయన్నమాట మనకి. అండ్ తర్వాత సెంట్రల్ రైల్వేస్కి సంబంధించి ముంబై హెడ్ క్వార్టర్స్తో ఏదైతే ఉందో సెంట్రల్ రైల్వేస్, సో ఓన్లీ ముంబైలో చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి 3.9 lakh పీపుల్ అన్న వాళ్ళు అప్లై చేశారు.
అరౌండ్ అంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే 3,94,247 పీపుల్ అప్లై చేశారు అనమాట సెంట్రల్ రైల్వేస్కి వచ్చేసరికి. సో ఇక్కడ కూడా మనకి వేకెన్సీస్ చూసుకుంటే బాగానే ఉన్నాయి, 9,345 ఉన్నాయన్నమాట వేకెన్సీస్. సో మీరు వెయిట్ చేస్తున్న చాలా ఇంపార్టెంట్ది అంటే మనకి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ బోర్డు వచ్చేసరికి మనకి 4.8 lakh పీపుల్ అప్లై చేశారు. సో అంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే 4,89,343 పీపుల్ అప్లై చేశారనమాట ఈ వీడియో చేసే టైంకి. అండ్ తర్వాత మనకి వేకెన్సీస్ చూసుకుంటే 9,328 మనకి వేకెన్సీస్ ఉన్నాయి సౌత్ సెంట్రల్ రైల్వే చూసుకుంటే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మీరు లోయెస్ట్ కట్ ఆఫ్ అని పెడతారు చూసారా బెంగళూరు. సో దానికి సంబంధించి సౌత్ వెస్టర్న్ రైల్వేస్ ఉంది కదా, దానికి సంబంధించిన జోన్ అనమాట. హుబ్లీ వచ్చేసరికి మనకి దీనికి హెడ్ క్వార్టర్స్ అవుతుంది. సో దానికి సంబంధించి చూసుకుంటే మనకి 2.6 lakh పీపుల్ అప్లై చేశారు. కరెక్ట్గా చెప్పాలంటే 2,60,783 పీపుల్ అప్లై చేశారు ఈ వీడియో చేసే టైంకి. అండ్ తర్వాత దీనిలో వేకెన్సీస్ చూసుకుంటే 7,167 పోస్ట్స్ ఉన్నాయి మనకి. ఓకేనా. అండ్ నార్త్ వెస్టర్న్ రైల్వేస్కి చూసుకున్నట్టయితే జైపూర్ హెడ్ క్వార్టర్స్ ఉంది కదా, దానికి సంబంధించి ఎంతమంది అప్లై చేశారంటే మనకి 4.4 lakh పీపుల్ అప్లై చేశారనమాట. అండ్ తర్వాత మనకి వేకెన్సీస్ చూసుకుంటే అక్కడ 5,249 ఉన్నాయి మనకి వేకెన్సీస్. అండ్ తర్వాత సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ అంటే కోల్కతా హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, బట్ ఏంటంటే ఇందులో మనకి మిక్స్డ్ ఉంటుంది. సో రాంచీ జార్ఖండ్ వాళ్ళు కూడా ఇందులో మీకు జాబ్ చేయాలనుకుంటే మీరు ఇది చూస్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పింది చూసారా కోల్కతా ఈస్టర్న్ రైల్వేస్, అదేంటంటే ప్యూర్గా కోల్కతా వాళ్ళకి మాత్రమే. ఇదేంటంటే రాంచీలో కూడా పడుతుంది మీకు. సో ఇప్పుడు రాంచీ దీనికి సంబంధించి చూసుకుంటే 1.6 lakh పీపుల్ అప్లై చేశారు, ఇంకా అంతకంటే ఎక్కువే 1.6 lakh ప్లస్ పీపుల్ అప్లై చేశారు. వేకెన్సీస్ చూసుకుంటే 4,914 ఉన్నాయన్నమాట. ఇది మనకి సౌత్ ఈస్టర్న్ రైల్వేస్కి వచ్చేసరికి. అండ్ తర్వాత నార్త్ సెంట్రల్ రైల్వేస్కి చూసుకున్నట్టయితే మీరు అలహాబాద్ బోర్డ్ హెడ్ క్వార్టర్స్. సో దీనికి సంబంధించి మనకి 4 lakh పీపుల్ ప్లస్ అప్లై చేశారు. ఇక్కడ 4,730 పోస్ట్స్ అన్న ఉన్నాయి మనకి. ఓకేనా, ఇది మనకి నార్త్ సెంట్రల్ రైల్వేస్ వచ్చేసరికి. అండ్ వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ చూసుకుంటే జబల్పూర్ హెడ్ క్వార్టర్స్ మధ్యప్రదేశ్లో ఉంటుంది ఇది. సో దీనికి వచ్చేసరికి 2.6 lakh ప్లస్ పీపుల్ అప్లై చేశారు మనకి. వేకెన్సీస్ చూసుకుంటే 4,019 మాత్రమే ఉన్నాయి. అండ్ తర్వాత నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ గోరఖ్పూర్ అంటారు కదా, ఫేమస్ జోన్ ఇది కూడా. సో దీనికి చూసుకుంటే 4,002 పోస్ట్ మాత్రమే ఉన్నాయి. దీనికి వచ్చేసరికి 2.6 lakh పీపుల్. సేమ్ మనకి ఇంతకుముందు వెస్టర్న్ సెంట్రల్ రైల్వేస్కి ఎట్లా వెస్ట్ సెంట్రల్ రైల్వేకి ఎట్లా అయితే అప్లై చేస్తారో సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇది కూడా అప్రాక్సిమేట్లీ అప్లై చేశారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఈస్ట్ సెంట్రల్ రైల్వే. సో ఈస్ట్ సెంట్రల్ రైల్వే చూసుకుంటే హజియాపూర్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఇదేంటంటే బీహార్ జోన్లోకి వస్తుంది. సో దీనికి వచ్చేసరికి 2 lakh పీపుల్ ప్లస్ అప్లై చేశారు. అండ్ దీనిలో వేకెన్సీస్ 3,562 ఉన్నాయి మనకి. అండ్ తర్వాత నార్త్ ఈస్టర్న్ ఫ్రంటియర్ అంటే మనకి గౌహతి అంటే నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఉంటుంది చూసారా, మనకి 7 sister స్టేట్స్ అంటారు చూసారా. సో నార్త్ ఈస్టర్న్ సైడ్లో ఉంటాయి మనకి అస్సాం అటేపు. సో దానికి సంబంధించి చూస్తే మనకు 1.6 lakh పీపుల్ అప్లై చేశారు ఆ జోన్కి వచ్చేసరికి. అక్కడ చూసుకుంటే మనకి 2,894 పోస్ట్స్ ఉన్నాయి. అండ్ తర్వాత ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటే భువనేశ్వర్ బోర్డ్ ఏదైతే ఉందో ఒరిస్సా బోర్డ్ అనమాట. సో దీనికి సంబంధించి 1.5 lakh ప్లస్ పీపుల్ అప్లై చేశారు మనకి. కరెక్ట్గా చెప్పాలంటే 1,57,129 పీపుల్ అప్లై చేశారు. వేకెన్సీస్ చూసుకుంటే 2,555 ఉంది మనకి, అంటే 2,555 పోస్ట్స్ ఉన్నాయి. సో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే చూసుకుంటే మనకి బిలాస్పూర్ జోన్లోకి వస్తుంది, అంటే బిలాస్పూర్ హెడ్ క్వార్టర్స్. సో దీనికి వచ్చేసరికి 1.3 lakh ప్లస్ పీపుల్ అప్లై చేశారు. పోస్ట్ వచ్చేసరికి 1,664 ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే మనకి లీస్ట్ అనమాట బిలాస్పూర్ ఏదైతే మనకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఉంది కదా. సో దీనికి సంబంధించి ఇదే మనకి లోయెస్ట్ ఇప్పటిదాకా అప్లై చేసింది. సో దీనికంటే ఇప్పుడు మీరు అప్లై చేయాలనుకుంటే మీరు గ్రూప్ డీకి ఏ జోన్లో ఎంత కాంపిటీషన్ ఉన్నది మీకు అర్థమవుతుంది కదా. సో దాన్ని బట్టి చూస్ చేసుకుని మీరు ఇప్పుడు కావాలనుకుంటే అప్లై చేయొచ్చు. ఇప్పటిదాకా అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లాస్ట్ డేట్ వచ్చి మనకి 12th April వరకు ఉంది. అండ్ ఇంకా చాలా పెరుగుతుంది. అప్పుడు కూడా కుదిరితే నేను ఇంకొక వీడియో చేస్తాను లాస్ట్లో, మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది అసలు కాంపిటీషన్ ఎట్లా ఉంది అన్నది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా గ్రూప్ డీకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ తర్వాత మీరు ఎన్టీపీసీకి సంబంధించి పోస్ట్ ఎంతమంది అప్లై చేశారు ఇప్పటిదాకా అన్నది చూడాలనుకుంటే మీరు కావాలంటే లింక్
కింద డిస్క్రిప్షన్ లో కానీ పైన ఐ బటన్స్ లో కానీ లేదా ఎండ్ స్క్రీన్ లో కానీ ఎక్కడో చోట ఉంటుంది, మీరు కావాలంటే అది కూడా చూడొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో మన టెలిగ్రామ్ గ్రూప్ అండ్ ఛానల్లో జాయిన్ అవడం మర్చిపోకండి. పీడిఎఫ్స్ అక్కడ డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. సో ఈ వీడియోకి ఇంతగా. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.